कलाम షెఫ్ గారు నేను ఇక్బాల్ గారు అలీల్ గారు शमशेर गारू खाजा गारू खाजा शब्बीर सुब्रायड गारू बादशाह फैजुल्ला ముఖ్యంగా ములాన్పేట అంటేనే చాలా గట్టిలో అని, ఎందుకంటే యంగ్స్టర్స్ అంతా మరి ఈ రోజు పార్టీలో చేరుతున్నారు. మరి అది ఊపు ఎలక్షన్స్ వరకు కొనసాగాలి. ఎందుకంటే గోపాల్ రెడ్డి ఆ రోజు నష్టపోయినాడు పాపం. ఈ రోజు ఇదే గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఆ వార్డు నుంచి. అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా మరి అక్కడ కూడా తప్పకుండా ఆయన కూడా గెలిపించాలి. పార్టీలోకి విచ్చేస్తున్నటువంటి మబాషా గారికి, ఫైజుల్లా గారికి, షేక్ కలాం గారికి, అక్బర్ గారికి, ఇలియాస్ గారికి, ఇస్మాయిల్ గారికి, సలీం గారికి, వారితో పార్టీలో చేరుతున్నటువంటి మిగతా ముఖ్యులందరికీ, వారి బంధుమిత్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పెద్దలందరికీ కూడా మరి ఈరోజు 12వ వార్డు నుంచి మన పార్టీలోకి జాయిన్ అవుతున్న మీ అందరికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం. ఈరోజు మీరందరూ కూడా మొన్న ఎలక్షన్స్ లో ఏ రకంగా కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. మరి అక్కడ అభ్యర్థికి గెలుపుని కోసం మీరందరూ కష్టపడ్డారు. మరి ఈరోజు జగనన్న పాలన నచ్చి ఇక్కడ నంద్యాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మీరందరూ కూడా మన పార్టీలోకి రావడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను కరెక్ట్గా చెప్పాలంటే సీనియర్ రాజకీయ నాయకులు, పాత తరం రాజకీయ నాయకులు లాంటి వాడిని కాదు. సో ముందొకటి వెనకలొకటి, ముందొక మాట వెన్నుపోటు, ఇవన్నీ మనకి సాధ్యం కాదు. నా స్టైల్ అది కాదు. నేను ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతా, చేయాలి ఇది చేయమంటే చేస్తాను, తప్పుది ఏది కూడా చేయను. ఎవరి దగ్గర నుంచి ₹1 లంచాలు తినను, ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించను. నేను గెలిచిన 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అదే రకంగా పనిచేసిన, వచ్చే 5 సంవత్సరాలు కూడా ₹1 కూడా ఆశించకుండా కులాలని చెప్పేసి, మతాలని చెప్పేసి
వేరువేరుగా చేసి చూసి ఆ రకమైన రాజకీయాలకి నేను దూరం, నంద్యాలని కూడా ఆ రకంగా చూడదలుచుకోలేదు. కాబట్టి నంద్యాల ప్రశాంతంగా ఉండాలంటే మన అందరం కూడా ఇంతకుముందు ఏ రకంగా అయితే మామ చిచ్చా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఎంత అనుబంధం ఉందో అదే వాతావరణాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే వాతావరణాన్ని కొనసాగిస్తానని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తున్నా. మీరు గమనిస్తే ఈ 5 సంవత్సరాలలో కూడా ఒక్కరిని కూడా నన్ను ఎంతమంది దుర్భాషలు ఆడినా, నన్ను ఎంతమంది విమర్శించినా సరే నేను పెద్దగా ప్రత్యేకంగా వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి తిట్టింది అయితే ఎప్పుడు ఉండదు. నా అంతకు నేను ప్రెస్ మీట్ పెట్టేసి అవతలని తిట్టే పరిస్థితి అయితే రాదు. ఎందుకంటే నన్ను ఎన్నుకుంది ప్రజలు అవతలని తిట్టమని కాదు, నన్ను ఎన్నుకుంది ప్రజలు నంద్యాల నియోజకవర్గాన్ని బాగు చేయమని చెప్పేసి ఎన్నుకున్నారు. సో దాని మీద మాత్రమే నేను ఫోకస్ చేస్తా. నేను మిగతా దాని మీద అంతా ఇంకా పొద్దున్న లేస్తే తొడగొట్టి మీసాలు తిప్పి నేనేమన్నా కుస్తీ పోటీలు పోతున్నాను. కుస్తీ పోటీలకు పోతే రైట్ తొడగొట్టు మీసం తిప్పు అన్ని. ఇదేంది నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంది అవతలోడి మీద తొడగొట్టడానికి కాదు కదా. నేను నంద్యాల నియోజకవర్గం, నంద్యాల జిల్లా నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నంద్యాల జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం, నంద్యాలకు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం, నంద్యాలకు నాడు నేడుల స్కూళ్ళన్నీ బాగు చేస్తున్నాం, నంద్యాలకి ఏపీ మోడల్ స్కూల్ బిల్డింగ్ కట్టినాం, నంద్యాలకు ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మిస్తున్నాం, నంద్యాలకి ముస్లిం హాస్టల్స్ నిర్మించినాం. సో ఈ రకంగా మనం ఇవన్నీ చేస్తున్నాం. 154 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని తయారు చేసినాం నీటి సమస్యను తీర్చడానికి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే దీని గురించి చెప్పు అంటున్నా. ఇప్పుడు నా ప్రత్యర్థి దీని గురించి కదా మాట్లాడాలి. ఆయన 21 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ, 5 శాఖలకి మంత్రి. నేను 3 సంవత్సరాల్లో చేసింది నువ్వు 21 సంవత్సరాల్లో చేసినావా లేదా దాని గురించి మాట్లాడంటే అది తప్పితే మిగతావన్నీ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే ఏం చేయలేదు కాబట్టి. సో నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క మురికిలోకి లాగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, దయచేసి పడద్దు. యంగ్స్టర్స్ మనందరం గట్టిగా కష్టపడి పనిచేస్తే మన నంద్యాలని బాగా డెవలప్ చేసుకోగలుగుతాం, మన పేటని బాగా డెవలప్ చేసుకోగలుగుతాం. మీరు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా ఇంటి తలుపులు, ఇది మా ఇంటి తలుపులు కాదు, మన ఇంటి తలుపులు. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా మనంతా ఒక కుటుంబ సభ్యులు. ఇక్కడ ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. నేను ఎమ్మెల్యే మీరు ఇంకోటి అనేది కాదు. మనందరం కూడా అన్నా తమ్ములు మాత్రమే. ఏ సమస్య వచ్చినా సరే నేను మీకు ఉన్నాను అనే విషయాన్ని మాత్రం మీరందరూ కూడా మర్చిపోవద్దు. మీకు ఎప్పుడు కూడా అండగా నేను కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలో చేర్చడానికి కృషి చేసిన ప్రదీప్ కావచ్చు, గోపాల్ రెడ్డి అన్నకి ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈసారి అత్యధిక మెజారిటీతో శిల్పారావులను గెలిపించడానికి మీరంతా సిద్ధమా? ఈ అరుపుతో టీడీపీ వాళ్ళ ఖలీల్ థియేటర్ గోడలు పగిలిపోవాలా? గట్టిగా సిద్ధమా? తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టినందుకు మేము ఆ పార్టీని వేడి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మేము గెలిపేయాలని ఆ కారణం ఉద్దేశంతో మేము వచ్చాము. మా మద్దతు ఎప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికే ఉంటుందని మా ఓటు వేయించి ప్రతి ఒక్క ఓటు మిస్ కాకుండా మా ఏరియాలో వేపిస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాము.